బైబిల్ మొత్తంలో మోషేని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు వారి గురించి మనకి కొత్త నిబంధన బోధిస్తూ ఉంది. ఈ మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడట? నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా, అంటే యేసు ప్రభు వారు కూడా ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. ఇల్లంతటిలో అంటే చెప్పండి, ఇంట్లో ఏముంటాయండి? ఓన్లీ పనిముట్లేనా? వ్యక్తులు కూడా ఉంటారా? ఇల్లు అంటే చెప్పండి, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు. ఇప్పుడు చెప్పండి, ఇల్లు అంటే సామాన్లు కాదోయ్. చెప్పండి, ఏమిటి ఇల్లు అంటే? ఏంటి? సోఫాలు, ఫ్రిడ్జ్లు, ఇల్లు అంటే ఏంటి? సరేనండి, కుటుంబమే. కుటుంబం అంటే ఏంటి? వ్యక్తులే కదా. నమ్మకత్వం అంటే ఎక్కడ నమ్మకత్వం? సామాన్ల మీద, వ్యక్తుల మీద. చెప్పండి, నమ్మకత్వం అంటే నమ్మకత్వం అంటే ఏంటి? చెప్పండి, వ్యక్తుల మీద. అంటే నేను నా వలే నా సహోదరు, నా ఇంటి వారిని నేను ప్రేమించడం, వాళ్ళ విషయంలో రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండటం, బాధ్యత కలిగి ఉండటం, వారిని జాగ్రత్త చేసుకోవటం, వారు దారి తప్పకుండా చూసుకోవటం. ఇప్పుడు పిల్లలు అక్కడ వెనకాల అల్లరి చేస్తూ ఉన్నారు, ఏం పిల్లలు రైలు అన్నట్టు కాకుండా నువ్వు వెళ్ళి కొంచెం వాళ్ళు జాగ్రత్త పరచు. అది నీ కుటుంబమే కదా. అర్థమైందా మీకు? ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయి. అది నీ కుటుంబమే కదా. చెప్పండి, సంఘం అంటే మనదేనా నాదా? మనదాన్ని ఎవరు చేయొద్దండి, మనదేనా? ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇది నాదని మనం వంగినప్పుడు, దాన్ని సాల్వ్ చేసినప్పుడు ఎవరు చూస్తారా పని? ఇందాకదే బాగుంది కదా మైక్, ఇది రీసౌండ్ వస్తుంది. ఎవరు చూస్తారు? అది దేవుడు చూస్తాడు. దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇప్పుడు నువ్వు నమ్మకస్తురాలివి, నమ్మకస్తుడు అని దేవుడు మనకు బిరుదు ఇస్తాడు. ఇవ్వడా? చెప్పండి. మన క్రియలు ఎవరు చూస్తున్నారు? మన నడవడికలు ఎవరు గమనిస్తున్నారు? యెహోవా కన్నులు. చెప్పండి, లోకమంతా నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నావు? ఆ లోకంలోనే మనం ఉన్నాం. కొంతమంది మాలోకాలు ఉంటారు. ఈ మాలోకాలకి తెలీదు ఒక కన్ను చూస్తుందని. మనలను సృష్టించినటువంటి దేవుని కన్నులు మనలను పరీక్షిస్తున్నాయని దావీదు అంటారు. నా నడక, నా పడక, నేను కూర్చుండుట, లేచుట, నేను నిలుచుట నువ్వు ఎరిగి ఉన్నావు, నీకు తెలుసు ప్రభువా అని చెప్తూ అంటాడు. నీవు నన్ను సృష్టించిన విధములను చూడగా నాకు ఎంతో ఆశ్చర్యము, భయము కలుగుతున్నది అంటాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారి యొక్క మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? మందిరంలో కూర్చున్నప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడనే భయం వారికి ఉంటుంది. మందిరంలో కూర్చున్నప్పుడు కూడా వారి ప్రవర్తనలో కూడా చాలా జాగ్రత్త చూసుకుంటారనమాట. దేవుణ్ణి గుర్తెరగనోడు ఎక్కడున్నా ఒకలాగా ఉంటాడండి. అంటే మందిరంలో ఉన్నా, బయట ఉన్నా అలాగే విచ్చలవిడిగా ఉంటాడు. కానీ దేవుని గుర్తెరిగిన వాడు ఒక భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుడు అతన్ని నమ్మకస్తుడిగా ఎంచాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఆ కింద మాట చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడాను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి. అండర్లైన్ చేయండి, మీ దగ్గర పెన్ ఉందా? ఈరోజు వాక్యాంశం ఏంటంటే దేవుని పరిచర్యలో నమ్మకత్వము. రాసుకోండి, దేవుని పరిచర్యలో నమ్మకత్వము. మళ్ళా చెప్తున్నాను, దేవుని పరిచర్యలో నమ్మకత్వము. ఎవరి మోషే? ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఏమై ఉండి? నమ్మకత్వం తర్వాత సంగతి. ఏమై ఉండి నమ్మకంగా ఉన్నాడు?
యజమానుడై ఉండి కాదు, బాస్ అయి ఉండి కాదు, పరిచారకుడై కొంచెములో ఉన్నప్పుడే మోషే నమ్మకంగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన పరిచర్య అది. ఎక్కడో తన పని తను చేసుకుంటున్నటువంటి మోషేని దేవుడు పిలిచి ఏర్పరచుకుంటున్నప్పుడు మోషే అంటాడు, నేను నత్తివాణ్ణి ప్రభువా, నా వల్ల కాదు, నేను వెళ్ళను, నేను చేయలేనని మోషే నో చెప్తున్నప్పుడు దేవుడు బలవంతం చేస్తాడు మోషేని. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు గనుక మోషేనే బ్రతుకులాడుకున్నాడు. లేదు, ఈ కాలంలో నాకు తెలిసి ఈ పని నువ్వు ఒక్కడవే చేయగలవు, నీలోనే ఆ కెపాసిటీ ఉంది, నీలోనే ఆ తగ్గింపు ఉంది, నా అనే భావన లేకుండా ఇచ్చిన పని నమ్మకంగా చేసే శక్తి నీకు ఉందని దేవుడు ఆ రోజే మోషే గురించి ఎరిగి ఉన్నాడు అనుకుంటా. మోషేని బహుబలవంతం చేస్తాడు. అప్పటికి అహరోను మంచి వాక్చాతుర్యం కలిగినవాడు, అహరోను ఉన్నాడు అందుబాటులోనే. కానీ ఒక నాయకుడుగా, ఒక పరిచారకుడుగా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు అనే మాట కంటే బ్రతుములాడుకున్నాడు అనే మాట బాగుంటుందేమో కదండి. మోషేని దేవుడు ఏం చేశాడు? బ్రతుములాడుకున్నాడు. మరి నువ్వు కావాలరా నాకు, ఆయన దగ్గర ఏమి లేవంట, కోటాన కోట్లు దేవదూతలు లేరా? మాట్లాడరేటండి, లోకం మొత్తంలో మనుషులు ఇంకా లేరా? ఉన్నారు. అయినప్పటికీ మోషేని ఎందుకు బ్రతుములాడుకున్నాడంటే, మోషే అనేవాడు ఎవరు? నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు, కలిపి చెరిపేవాడు కాదు, ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడేవాడు కాదు, సనిగేవాడు కాదు, గొనిగేవాడు కాడు, అలిసిపోయేవాడు కాడు, గొంతులో ఊపిరినంత వరకు దేవుని చిత్తం చేసేవాడు. కొంచెం ఓపుకుంటే కూడా వెళ్ళి మళ్ళీ దేవుని పని జరిగించేవాడు మోషే. అందుకే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. మనలో కూడా చాలాసార్లు దేవుని కొరకు బతకాలని, పని చేయాలని, వాడబడాలని, వాడుకోవాలి దేవుడు అని, నాతో మాట్లాడాలని ఆశ మనకు ఉంటుంది. నిన్ను పిలవడానికి దేవుడు ముందు నీలో ఏం చూస్తాడు? యోగ్యత. నువ్వు నమ్మకస్తుడివేనా, లేక కాసేపటికి నీ మాట మార్చేసి, పరిస్థితులు మార్చేసి అదో గతికి వెళ్ళిపోయేవాడు అని దేవుడు చూస్తాడట. అయితే దేవుడు చూసినప్పుడు దేవుడికి నీలో నమ్మకత్వం కనపడితే నీ స్థితి ఏదైనా సరే, నువ్వు పేదవాడైనా కానీ, చదువు లేనివాడైనా కానీ, నీ ఎత్తు, నీ పొడవు, లేకపోతే నీ పై ఆకారం చూసి నువ్వు ఏ కులంలో ఉన్నావు, ఏ జాతిలో ఉన్నావు, ఏ మతం నీదని చూడ దేవుడు. నీలో నీతి అనేది ఒకటి ఉండి నువ్వు నమ్మకస్తుడివై, ఇతనికి నా పని ఇస్తే దాన్ని బాధ్యతగా చేస్తాడని దేవుడు గుర్తెరిగితే నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దావీదు ఆ మాట గుర్తు చేశాడు, నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా, ఎక్కడికి వెళ్తాను నిన్ను కాదని. అగాధ జలముల్లోకి వెళ్ళినా అక్కడనే చెయ్యి ఉంటుందట. అంటే దావీదుకి దేవుడు కావాల్సి వచ్చినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు చెయ్యి వెళ్తుందట. ఆమేన్. సో దేవుడికి నువ్వు కావాల్సి వచ్చినప్పుడు నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, వెతుకుతాడు. ఒకవేళ నా వల్ల కాదు, నేను ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు ప్రభా, నువ్వు తప్పించుకు తిరిగినా సరే, ఈ మాట అంటున్నందుకు ఏమనుకోద్దు, 4 దెబ్బలు కొట్టైనా దేవుడు తెచ్చుకుంటాడు. ఆయనకి అవసరం అన్నమాట. ఎవరు అవసరం దేవునికి? వాక్యాచార్యం గలవారు కాదు. ఎవరికి అవసరం దేవుడికి? మంచి టాలెంటెడ్ కాదు. దేవుడికి పెంట కప్పుల మీద పడున్నా పర్లేదు వాడు, కానీ వాడు నమ్మకస్తుడై ఉండాలి. వాడు రోడ్డు పక్కన అడుక్కునేవాడైనా పర్లేదు దేవుడికి, కానీ వాడు ఏమై ఉండాలి? నమ్మకస్తుడై ఉండాలి. దేవుడు చూసేదాడు యోగ్యత కాదు, దేవుడు చూసేది అతను నమ్మకత్వం చూస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మోషేని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారనమాట. రేపొద్దున్న ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నీ పేరు గుర్తు చేసి చెప్పాలన్నమాట. అంటే అది నీ యోగ్యత, అది నీ మాదిరి. అవునా కదా చెప్పండి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకునుట ఏ కరము? నీతిమంతులు, నమ్మకస్తుల్ని, నీతిగా బ్రతికే వాళ్ళని, మంచిగా బ్రతికే వాళ్ళని, లాభం ఆశించకుండా నిస్వార్థంగా ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదము. మోషేని జ్ఞాపకం చేసుకోవడం ఈరోజు మనకు ఆశీర్వాదం. మోషే మనలాగా మనిషే, దేవుడు కాదు. మోషేని దేవుడు బతుకులాడుకున్నాడంటే ఆయన కెపాసిటీ మీరు చూడండి ఒకసారి, ఆయన క్యారెక్టర్ ఒకసారి ఆలోచించండి. దేవుడే మోషేని బ్రతుకులాడుకున్నాడంటే ఆయన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. ఒక మాట మర్చిపోవద్దు మీరు. మోషే ఏమై ఉండి నమ్మకస్తుడిగా ఉన్నాడు? వెరీ గుడ్. మోషే పరిచారకుడై నమ్మకంగా ఉన్నాడు. ఒక కంపెనీకి CEO కాదు,
ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి నమ్మకంగా ఉండటం కాదు, కొంచెములో. దేవుడు పిలిచిన చిన్న పిలుపులో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఎలా ఉన్నాడట? అతను సుందరుడయ్యుండుట చూచి తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు? చెప్పరేటండి? అమ్మ నాన్న ఏం చూస్తారు? అబ్బా నా కొడుకు అంత అందగాడు ఇక్కడ ఎక్కడా లేడు అనుకుంటాం కదా. మన ఎవరోగా నిన్నాను, అబ్బా వాళ్ళ అబ్బాయిది ఫోటో చూపించో మురిసిపోతా ఉన్నాడు కదా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. కాకి పిల్ల కాగొద్దులే, పావురం పిల్ల. తల్లిదండ్రులు ఏం చూస్తారు పిల్లల్లో? హైటు, రూపం. పిల్లోడు చూసి మురిసిపోతూ ఉంటారు కదా తల్లిదండ్రులు. వాడు పుట్టినప్పుడే చిన్నగా ఉన్నాడట. సారీ వాడంటున్నాను, మోషే గారు చిన్నప్పుడే ముద్దుగా అందంగా ఉంటే అందరు పిల్లల్ని చంపేస్తున్నారు. అప్పుడు మగ పిల్లల్ని చంపేస్తారు. అప్పుడు వాళ్ళు ఆడపిల్ల అయితే బతకనిస్తారు, మగపిల్లలు అయితే చంపేస్తారనమాట. ఆ కాలంలో అది ఫరో రాజ్యాంగం అలా ఉంది. మరి ఇంత అందమైన బిడ్డని చంపేసుకుంటామా అని తల్లిదండ్రులేమో మోషేలో అందాన్ని చూశారు, దేవుడేమో మోషేలో నమ్మకాన్ని చూశాడు. ఆమేన్. జగతి పునాది వేయబడక మునిపే మనం ఆయన హృదయంలో ఉంటామంటండి కదా. మనం ఇంకా పుట్టక మునిపే దేవుడికి తెలుసు మన జీవిత విధానము. మోషే బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అతని రూపాన్ని, సౌందర్యాన్ని చూసి ఇతన్ని బ్రతకనిద్దాం అనుకున్నారు. అయ్యా వినాలి, మాట్లాడకండి. అతని సౌందర్యాన్ని చూసి బ్రతకనిద్దాం అనుకున్నారట. మోషేకి ఇంత గొప్ప పరిచర్య ఉంది కదా, బాల్యంలోనే సాతాను అతన్ని చంపడానికి ప్రయత్నము చేశాడు. సేమ్ యేసుప్రభు వారు కూడా అదే జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడే ఇక్కడేమో ఫరో, అక్కడేమో హేరోదు. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? హేరోదు గారు. ఇక్కడ ఫరో, అక్కడ హేరోదు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయండి. ఇంతకీ ముప్పు ఎవరెట్టారు? జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఆ హేరోదుతో చెప్పారనమాట. ఆ సమస్య ఎదురైంది. మోషేకి బాలుడిగా ఉన్నప్పుడే ఎలాగా మరణం వెంటాడిందో, యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడే కూడా మరణం అలాగే వెంటాడింది. కాకపోతే తల్లిదండ్రులు ఏం చూశారు మోషేలో అంటే, అతని రూపాన్ని, సౌందర్యాన్ని చూసి అతడు బ్రతకాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. ఆ మాట మళ్ళీ చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని, రాజు అవసరమైతే మనల్ని చంపినా పర్లేదు, ఇలాంటి అందగాడు బతకాలి, లోకానికి అందగాడు కావాలని పాపం వాళ్ళని, అమ్మ మీ పిల్లల్ని అందంగా ఈ మధ్య కరాటే నేర్పిస్తున్నారు తెలుసా మీకు? పక్కనే ఉంది కరాటే. కరాటేనమ్మా, అదేంటిది? కరాటే. మీ పిల్లలు కరాటే ఫైటింగ్లు నేర్పండి. వాళ్ళని రక్షించుకోవడానికి ఫైటింగ్స్ ఉన్నాయి. కొంతమంది డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, కొంతమంది వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. ఇలాంటి అందగాడు లోకానికి కావాలని పాపం తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ఇలాంటి నమ్మకస్తుడు లోకానికి కావాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు బ్రతకాలనుకుంటారు, దేవుడు కూడా, చెప్పండి, దేవుడు కూడా ఇతను బ్రతకాలి. ఇప్పుడు దేవుడు ఇతను బ్రతకాలంటే దేవుడు ఎవరిని వాడుకోవాలి? ఏ ఫరో అయితే చంపాలనుకున్నాడో ఆ ఫరో ఇంట్లోనే ఒక అమ్మాయి ఉంది. అర్థమవుతుందా? ఇతను వెళ్ళి ఆమె కంట్లో పడాలి. ఆమె చెలికత్తులతో పాటు జలకాళ్ళ వాడుతుంది, అక్కడ స్నానాలు చేస్తూ ఉంది ఒక నదిలో. ఈ మోషే గారు అక్క తెలివైంది. ఈ మోషే గారు అక్క చాలా తెలివైంది. ఈ తెలివైన అక్క ఒక ప్లాన్ వేసి ఒక జమ్ము పెట్టు చేసి తారు పూసి ఆ జమ్ము పెట్టిలో తమ్ముడిని పెట్టేసి ఆ నదిలో వదిలేసింది అనమాట. 3 మాసాలు కాపాడుకున్నారు, కానీ ఇంకా వాళ్ళ వల్ల కావట్లా. వాళ్ళకి గనక తెలిసిందంటే వీడిని చంపేస్తారు, వీడితో పాటు మనల్ని చంపేస్తారు అని ఒక తెలివైన పని చేసి ఆ నదిలో వెళ్ళేలాగా చేసింది. మన మోషే గారు ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు చిన్నప్పుడే. పాపం ఆయన ఫస్ట్ నుంచి బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఒంటరి ప్రయాణం.
అర్థమవుతుందండి? ఆ ఒంటరి ప్రయాణంలో మిరియాము చూసుకుంటూ వెళ్తుంది, అంటే పరిశుద్ధాత్ముడు చూసుకుంటూ వెళ్తాడు అనమాట. అర్థమవుతుందా మీకు? ఆ దోణె లేక పడవ ఎక్కడికి వెళ్ళి ఆగింది? చెప్పాను కదా, చెలికత్తులు స్నానాలు చేస్తూ ఉన్నారనమాట. ఫరో కుమార్తె ఆ జమ్మపెట్టులో ఉన్న ఈ అందగాన్ని చూసి ఆమె మోహించింది అందమా, ఆశించి ఈ అందగాడు తల్లిదండ్రులనే ఆశ్చర్యింపజేసాడు. అందగాడు ఇప్పుడు ఫరో కూతుర్ని కూడా ఆశ్చర్యింపజేసి ఈ బాలుని చూసి ముచ్చటపడి వీడిని పెంచుకుందామనే ఆలోచన ఆమెకు కలిగింది. చూసారు దేవుని ప్రణాళిక ఎలా ఉందో? మోషేని బతికించుకోవడానికే దేవుడు అందాన్ని పెట్టాడేమో ఒకవేళ మోషేకి. ఆ అందమే మోషేని కాపాడింది. కానీ ఈరోజు అందమే మనుషుల్ని పాడు చేస్తుంది. ఒకరోజు ఆ అందమే మోషేని కాపాడింది. ఈ నేటి మనుషుల అందమే మనుషుల్ని 90% మనుషులు పాడైపోవడానికి అందమే కారణమవుతుంది. అందం అందుకే అన్నాడు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. కానీ మోషే విషయాలు అలా లేదు. అందమే ఆయనకి కాపాలకు వెళ్ళింది. ఫరో కూతురు హృదయాన్ని చెలింపజేసింది ఇతని అందం. బాలుడుగా ఉన్నప్పుడే ఆమె చూసి ఇతను నేను పెంచుకోవాలని ఆశ కలిగింది. ఈ మిరియాం వెంటాడుతుంది కదండి, ఏం వెళ్ళి అదంతా చూసి మళ్ళీ ఇంటికి తెచ్చుకుందన్నమాట. మళ్ళీ పెంచేది కూడా వీళ్ళే. కానీ ఆజ్ఞాపించింది ఎవరు? ఫరో కుమార్తె, ఈ బిడ్డ నా కోసం మీరు పెంచమని ఆజ్ఞాపిస్తే మోషేని దేవుడు ఆ విధంగా కాపాడుకున్నాడు. ఎందుకు కాపాడుకున్నాడు చెప్పండి? తల్లిదండ్రులు ఏం చూశారు మోషేలో? ఫరో కుమార్తె ఏం చూసింది మోషేలో? దేవుడు ఏం చూశాడు? ఆ అందానికి వెనకాలన్న హృదయాన్ని దేవుడు చూశాడు. ఆ పసిబాలుడు పశువుడే నాకు తెలిసి ఒక 1 feet ఉంటాడేమో, అంతే కదా. పిల్లలు ఎంత ఉంటారేమో? మా అయితే 1 feet ఉంటారు కదా, 1.5 feet ఉంటారేమో. ఆ చిన్న వ్యక్తిలో ఆ చిన్న హృదయాన్ని దేవుడు చూశాడు. ఇలాంటి నమ్మకస్తుడు కావాలి అని దేవుడు గుర్తెరిగి ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి దేవుడు ఒక ఫరో కుమార్తెను ఏర్పరచుకుని ఆ ఇంట్లో పెరిగేలాగ దేవుడు సహాయపడ్డాడు. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, మోషే ఎక్కడ పెరిగాడు? కొద్ది రోజులు మాత్రం, అది కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పాలు విడిచేదాకా, చిన్నోడు కొంచెం పెద్ద అయ్యేదాకా ఇక్కడ పెరిగాడు. పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఫరో కుమార్తె ఇంటికి వెళ్ళారు. ఒకసారి ఆ మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు మోషే? ఐగుప్తులో రాజు కుమార్తె దగ్గర ఒక రాజు సింహాసనం మీద ఉన్నంత స్థితిలో, ఒక లగ్జరీ జీవితాన్ని జీవించే స్థితిలో, ఒక హుందాత్వంలో, అతని రూపం చూస్తే ఒక రాజులాగానే ఉన్నాడు. సో అలాంటి భోగం వెళ్ళబోస్తున్న కాలంలో మోషేకి నిజం తెలిసింది. ఏం తెలిసింది? నేను ఐగుప్తుని కాదు, మరి నేను ఎవరిని? నేను హెబ్రీయుని. నేను ఇక్కడ పెరుగుతున్నాను కానీ నా బ్లడ్ ఇది కాదు. నేను వీళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా నా బీజం మీద కాదు అని గుర్తెరిగాడు. అదే మారు మనసు. మనం కూడా లోకంలో ఉంటున్నాం కానీ మన బీజం ఇది కాదు. మనం లోకంలో పుట్టి లోక మనుషులతో ఉంటున్నాం కానీ మన బీజం ఇది కాదు, మన దేశం ఇది కాదు, మన జనులు వీళ్ళు కారు. మరి మన జనులు ఎవరు? చెప్పరేటండి. మరి మన దేశం ఏంటి? మన బీజం ఏంటి? చెప్పండి, మన బీజం ఏంటి? ఏది మన వంశము? దేని కొరకు ఏర్పరచబడ్డాము? దేని కొరకు పిలువబడ్డామని ఆనాడు మోషే గుర్తించినట్లుగా ఈరోజు మనం కూడా గుర్తించుదుముగాక. కొంతమంది ఇదే శాశ్వత లోకం అనుకుని, ఇదే లోకంలో శాశ్వతం అనుకుని జీవిస్తూ ఉన్నారు. కానీ ఇది శాశ్వత లోకము కాదు. మరి ఏ లోకం ఇది? కొంతకాలం ఉండి వెళ్ళిపోవడానికి వచ్చిన లోకము. ఒక మనుషుడు ఎక్కడికైనా దేశాంతరం వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ప్రయాణం చేసి అవన్నీ చూసి ఆనందించి మళ్ళీ తిరిగి తన స్వగ్రామానికి తిరిగి వచ్చినట్టుగా మనం ఈ లోకానికి వచ్చే మరలా తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఇందాక పాస్టర్ గారికి మరణాత అన్నారు. మీకు అర్థమైందా? ఏంటంటే అది మరణాత. అర్థం ఏంటి? పాస్టర్ గారు ప్రభు త్వరగా వస్తున్నాడని నాకు గుర్తు చేసి వెళ్ళింది ఆమె. అర్థమవుతుందండి? ఎందుకు వస్తున్నాడు ప్రభువు? నీ లోకం ఇది కాదురా, కొద్ది రోజులు ఎంజాయ్ చేయని పంపించాను, వచ్చే బేట వెళ్ళిపోదామని చెప్పి తీసుకెళ్తాక రాబోతా ఉన్నాడు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? నా ప్రభు నన్ను తీసుకెళ్తా రాబోతున్నాడా లేడా? అప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కాదా?
అవునా కాదా చెప్పండి? అవును. మోషే అది తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు, మనం కూడా పెద్దవాళ్ళు అయ్యాం కదా అండి, పెద్దవాళ్ళు అయ్యమా లేదా? ఇక్కడ ఆగండి, మళ్ళీ ఒక మాట చెప్పి నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. పౌలు గారు ఒక మాట అన్నారండి, నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేనేంటి అమ్మ వింటున్నావా? ఇప్పుడు నేను ఎవరిని? పెద్దవాడిని అయ్యాను. ఎందులో పెద్దవాడయ్యావు? సమస్యల్లో కదా, ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో చూసుకుంటూ ఎన్నో అనుభవాలు పొందుకుంటూ పెద్దవాడయ్యావు. ఇంకా మళ్ళీ ఏ చేష్టలు చేయకూడదు? పిల్ల చేష్టలు చేయకూడదు. ఇప్పుడు మోషే పెద్దవాడైన తర్వాత అతడుకు అర్థమైంది, ఒక మెచ్యూర్డ్ అయ్యాడు, ఆలోచన వచ్చింది, అరే ఈ అందరూ చనిపోతే దేవుడు నన్ను ఒక్కడనే బతికించాడు కదా, అంతే కదండి. ఆ రోజు మగపిల్లందరూ చంపేశారు కదా, చంపలేదా? చంపేశారు. ఒక మోషేనే దేవుడు బతకడానికి అవకాశం ఇచ్చాడు అంటే ఏదో ఒక ప్రణాళిక ఉండే ఉంటుంది కదా. ఎందుకు దేవుడు నేను ఫరో ఇంట్లో బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు? ఏదో ప్రణాళిక ఉందని మోషే గుర్తెరిగాడేమో. ఒకవేళ బైబిల్లో అన్నీ రాయబడలేదు, వాళ్ళ గురించి కొన్ని విషయాలే మనం ధ్యానించాం. ప్రతి ఒక్కరి గురించి డీప్గా స్టడీ చేయాలంటే బైబిల్ సరిపోతుందండి? సరిపోదు. మోషే ఆ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏంటి? ఈ పక్క కోట్ల రూపాయలు సుఖభోగము లగ్జరీ జీవితాన్ని వద్దనుకుని ఇటు శ్రమలు పడడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? మాట్లాడరేటండి. పోనీ మీరు ఎవరైనా అనుకుంటారా ఈ పక్కన బైబిల్ పెట్టి ఈ పక్కన 2 కోట్ల రూపాయలు పెడితే మీరు ఏది ఎంచుకుంటారు? బైబిలా? ఈ పక్కన 2 కోట్ల రూపాయలు కట్టబెట్టి మీకు బైబిల్ కావాలి, 2 కోట్లు కావాలి, ఏది కావాలో తీసుకోండి అంటే, నా దేహమే దేవుని ఆలయం, దేవుడే అడగబోతాడులే ముందు దేవుడిని ఎప్పుడైనా పాదాలు పట్టుకుంటే మళ్ళీ తిరిగి వస్తాడు. 2 కోట్లు వస్తాయా? సుధీర్ గారు 2 కోట్లు కావాలా, బైబిల్ కావాలా? 2 కావాలి. ఎవరైనా 2 మార్గాలు, మరణం జీవం, ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం, యేసే ఆ మార్గం, ప్రభుయే యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెతుకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని, పుణ్యనదులలో మునిగిన గాని, పాపము పోదు మోక్షము రాదు, పాపము పోదు మోక్షము రాదు. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. ఆమేన్. ఎన్ని మార్గాలు ఉన్నాయండి? మొదటిది ఏంటి? ఇందాక 2 మార్గాలు అడిగింది ఎవరు? 2 ఉన్నాయి బేట, 2 ఉన్నాయి. 2 కావాలనుకుంటే కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి ఏం లేదు? పొత్తు లేదు. నీతికి దుర్నీతికి పొత్తు లేదు. చీకటికి వెలుగుకి పొత్తు లేదు. ఐగుప్తుకి ఇజ్రాయేలులకు ఏం లేదు? పొత్తు లేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులు సంతోషించలేరు. ఐగుప్తుని విడిచిపెడితేనే వాళ్ళకి సంతోషము. ఐగుప్తులో ఉన్నంతకాలం బానిసలే. ఐగుప్తుని విడిచిన తర్వాత వారు స్వతంత్రులు. ఐగుప్తులోనే ఉండి ఆనందించాలంటే కాదు, లోకంలోనే ఉండి దేవుని చూడాలనుకుంటే కాదు. లోకాన్ని నుంచి బయటకు రా, దేవుడిని నిన్ను చూడగలుగుతావు. నువ్వు లోకంలో ఉండి దేవుని స్వరం వినాలనుకుంటే కాదు, నువ్వు లోకాన్ని నుంచి బయటకు రా, దేవుని స్వరం వినగలుగుతావు. నువ్వు లోకంలో ఉంటూ దేవుని సన్నిధి, దేవుని కొరకు బతకాలనుకుంటే నీ వల్ల కాదు. నువ్వు లోకాన్ని నుంచి బయటికి రా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మోషే అది గమనించాడు. అది గమనించి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? మళ్ళీ చెప్పండి, విశ్వాసం ఎలాగొస్తుంది? మాట్లాడాలి మీరు. విశ్వాసం ఎలాగొస్తుందండి ఒక వ్యక్తిలోకి? విన్నాడు. ఏం విన్నాడంటే మోషే అప్పుడు ఏమి ఉంటాడు మోషే? ఇక్కడ రాయబడి ఉంది కదా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే ఏమి వినుంటాడు మోషే? సత్యబోధ వినుంటాడు, నీతిని గురించి వినుంటాడు, తన దేవుని గురించి వినుంటాడు, శాంతి గురించి వినుంటాడు. అసలు నిజమేంటో తెలుసుకున్నాడు మోషే. అదే మారు మనసు. నిజం తెలుసుకున్న మోషే ఐగుప్తు ధనము కంటే, చెప్పండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. నాకు ఎందుకో ఈ మాట అందరూ చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ చదవండి అందరూ కలిసి. పెద్దవాడు అక్కడి నుంచి 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యమని ఎంచుకొని ఓ తండ్రి స్తోత్రం. చెప్పండి, తండ్రి స్తోత్రం చెప్పండి. ఫరో కుమార్తె అనండి, అందరూ చెప్పాలి. పురుషుడు ఫరో కుమార్తె. ఫరో కుమార్తెకి కుమారుని అనిపించుకున్నట కంటే. ఇక్కడ ఆగే ఒకసారి యేసుప్రభు దగ్గరికి వెళ్దామా? ఎవరు నా తల్లి? అర్థమవుతుందా మీకు? అక్కడ ఆ తల్లిని కూడా వద్దనుకున్నాడు ఆయన. ఎందుకంటే తండ్రి చిత్తం చేయాలంటే తల్లితో సంబంధం అవసరం లేదు. అర్థమవుతుందా మీకు? దేవుని పరిచర్యలో ఎప్పుడైతే నిజం తెలుసుకున్నాడో పెంచిన తల్లిని కూడా పక్కన పెట్టి దేవుని కోసం బ్రతకటం మొదలు పెట్టాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో గ్రహించుకొని, మరియమ్మ గారు తల్లి, పెంచిన తల్లే కదా, కన్న తల్లే కదా, మరి మరియమ్మ గారి కంటే కూడా దేవుని చిత్తం ఎక్కువగా భావించి నిజం తెలుసుకుని, ఈమె నాకు జన్మని మాత్రమే ఇవ్వగలిగింది, కానీ నా దేవుడు నన్ను సృష్టించిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ నిజం తెలుసుకున్నటువంటి మోషే ఈ ఐగుప్తులో ఫరో కుమార్తె అనిపించుకొని ధనము అనుభవించుట కంటే, సుఖం అనుభవించుట కంటే క్రీస్తు విషయమై, దేవుని విషయమై ఏంటి గొప్పది? నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏంటి ఆ నింద? చెప్పండి. నింద ఏంటి? చేతకాకి సేవ చేస్తున్నట్టు వీళ్ళు, ఉద్యోగాలు లేవు వీళ్ళకి, పనులు లేక బతుకుదేరు కోసం ఈ మైక్ పట్టుకునేలాగా బతుకుతున్నారని చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. మాలాంటి సేవకులుగా చాలామంది జీవితాలు సగం కాలిపోయిన అట్లు లాంటిది. అది తినడానికి పనిచేయదు, పరాయి బుద్ధి కూడా కాదు. చేసే సేవ చేయాలి, మరొక రూటు లేదు. ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి సేవలో. అది తెలుసుకున్నాడు మోషే. అప్పుడే తెలుసుకున్నాడు, అరే సేవ అంటే సావురా, మళ్ళీ నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్తో పాటు ఆ బాధలు ఎడపడతావు. ఇక్కడైతే నీకు అన్ని సమృద్ధి ఉంది, నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, మంచి మంచి బ్రాండెడ్ షర్ట్లు వేయచ్చు, అద్భుతంగా జీవించవచ్చు. ఇంత లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టుకుని, ఇంత సంతోషం వదిలిపెట్టుకుని సేవ అని తిరుగుతావు ఏంట్రా? ఆయన ఆ వయసులోనే సేవ చేయాలనుకుని దేవుని కోసం బతకాలనుకున్నాడు. అంటే దేవుని మాటలు వినుంటాడు కదండి, వింటేనే కదా విశ్వాసం కలిగింది ఆయనకి. విన్నాడు. ఎప్పుడైతే విన్నాడో, విశ్వాసం కలిగిందో, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మామూలు భాగ్యం కూడా కాదు అది. ఎంత భాగ్యము? గొప్ప భాగ్యము. అందుకే చరిత్రలో మోషే పేరు అంత అద్భుతంగా రాయబడింది. ఇందాక మనం ఏం చదివాము ఎబ్రీలో? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. అంటే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది. ఏదైనప్పటికీ కూడా మోషే దేవుని పని మాత్రం ఏం చేయలేదు? వదిలిపెట్టలేదు. ఆఖరి వరకు వదిలిపెట్టలేదు. ఎంత గొప్ప ఆత్మీయ లక్షణమో మనం నేర్చుకోవాలి మోషే దగ్గర. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని ఆశ ఉందని చెప్తారు? మీకు నమ్మకంగా ఉండాలని ఆశ ఉందా? అమ్మా వింటున్నారా? ఎలా ఉండాలి మనము? ఎక్కడ నమ్మకంగా? మన ఇల్లు అంతట్లోనా? మన ఇల్లు అంతట్లో నమ్మకస్తులు. ఏ మూల ఏ పనిముట్టు పెట్టుకోవాలో, ఇల్లు ఎలా చక్కగా దిద్దుకోవాలో, పిల్లల కోసం ఏం చేయాలో, ఎలా దాచుకోవాలో, ఎలా కూర్చుకోవాలో, ఎలా దోచుకోవాలో, ఎలాగ ఏం చేయాలో, మన ఇల్లంతట్లో మనం నమ్మకస్తులుగా ఉన్నాం. అది ఎలా నమ్మకస్తం అవుతుంది? నువ్వు దేవుని ఇల్లంతట్లో కూడా ఏమై ఉండాలి? నమ్మకస్తుడు అయి ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. మోషే తన స్వార్థం కోసం బతకలేదు, మోషే దేవుని కోసం మాత్రమే బ్రతికాడు. ఇంకా చెప్పాలంటే తన భార్యను కూడా వదిలిపెట్టేశాడండి. మోషే భార్య గారి పేరేం పేరమ్మా? ఎక్కడుందామే? మోషేతో పాటు ఉందా? పిల్లలు మోషేతో పాటు ఉన్నారా? అంటే కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసి వదిలేసి దేవుని కొరకు బ్రతికాడు మోషే. ఆ మోషేని గుర్తు చేస్తున్నారు యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి. యేసు ప్రభు ఎలా వెళ్ళారో మోషే జీవితం కూడా అలాగే వచ్చింది. సమస్తాన్ని విడిచి ప్రభు ఒంటరిగా దేవుని కోసం బ్రతికాడు. సమస్తాన్ని విడిచి మోషే కూడా దేవుని కోసం బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తా, కొంచెం ముందుకు వెళ్దాం రండి. ఈ మోషే పెద్దవాడైనప్పుడు గురించి మనం చూసాము. అయితే 12వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:21. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానా నేను. ఇప్పుడు మోషేకి ఏం కలిగింది? దర్శనం కలిగింది. అందరూ చెప్పండి, ఎంతమందికి దేవుని దర్శనం కావాలని ఎదురు చూస్తున్నారు? నాకు దర్శనం కావాలి ప్రభు, ఒక్కసారి నన్ను దర్శించు. నీ మాట చాలయ్యా, ఇందాక అన్నాం కదా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి నన్ను దర్శించు ప్రభు. దమస్కు మార్గంలో పౌలు దర్శించినట్లుగా నన్ను దర్శించు, మోషేని దర్శించినట్టుగా నన్ను దర్శించు అని మనం ప్రార్థన చేస్తాం కదా. అయితే దేవుని దర్శనము మోషేకి వచ్చింది. అమ్మ జాగ్రత్తగా వినాలి, ముగిస్తానంటే అలర్ట్ అయిపోతారు. ఇందాక 15 నిమిషాలు చాలా శ్రద్ధగా విన్నారు. 15 దాటింది కదా, ఒక 20 నిమిషాలకు ఒకసారి మధ్యలో బ్రేక్ ఇచ్చి టీ ఇస్తే బాగుంటుందేమో. మోషే గురించి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అతడు బాలుడుగా ఉన్నప్పుడే మరణం అతన్ని వెంటాడింది, యేసు ప్రభు వారిలాగా. మోషే బ్రతకాలని కోరుకుంది తల్లిదండ్రులు అతని అందాన్ని చూసి. మోషేని కావాలనుకుంది పరో కుమార్తె అతని అందాన్ని చూసి. దేవుడు మోషేని కావాలనుకున్నాడు అతని నమ్మకత్వాన్ని చూసి. ఆమేన్. ఈ మోషే పెద్దవాడైన తర్వాత దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అది మోషేలో కనపడతా ఉంది. కనపడిందా లేదండి? దేవుడు ఉద్దేశం ఏంటి? ఇతను నమ్మకస్తుడని. ఆ నమ్మకస్తుడా కాదంట రుజువు ఏంటి? అతను నిజం ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆఫ్టర్ అనుకున్నాడు. డబ్బు ఏమనుకున్నాడు? ఆఫ్టర్ నేను బ్రతకడానికి కృప చూపిన దేవుని కంటే నాకు ఈ డబ్బు ఎక్కువ కాదనుకున్నాడు. నేను బ్రతకడానికి కృప చూపించినటువంటి దేవుని కంటే ఈ సుఖం నాకు ఎక్కువ కాదనుకున్నాడు. నేను బ్రతకడానికి సహాయం చేసిన దేవుని కంటే ఈ ఐగుప్తి జనము నాకు అవసరం లేదనుకున్నాడు. ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టాడు. దేనికి చెప్పండి? దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచు. ఇప్పటికే మోషే నిలుచున్నాడు. యూదులు మోషే కోసం యుద్ధాలు చేస్తారు తెలుసా మీకు? మోషే ధర్మశాస్త్రం కోసం యుద్ధాలు చేస్తారు యూదులు. ఆ యుద్ధంలో ఒక భాగం యేసు ప్రభుని చంపడానికి కూడా అదే కారణం. మా మోషే రాసిన ధర్మశాస్త్రం కంటే నీ బోధ ఎక్కువ అని ప్రభువును చంపడానికి కూడా అదొక కారణమైంది. అది కూడా ముందు ధ్యానం చేద్దాం. ఈ మోషేని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకోవడానికి ముందు మనం దేవుడిని నమ్మటం గొప్ప విషయం కాదు, దేవుడు మనల్ని నమ్మటం గొప్ప విషయం. వీళ్ళు ఎంతమందికి రేవంత్ రెడ్డి గారు తెలుసు? అమ్మా, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతమంది తెలుసు? మరి మీరు ఎంతమంది రేవంత్ రెడ్డి తెలుసు? ఒకవేళ దానియేలు రేవంత్ రెడ్డికి తెలుసుంటే అది కదా గొప్ప భాగ్యము. దేవుడు మనల్ని నమ్మటం గొప్ప విషయం. మనం దేవుడిని నమ్మటం పెద్ద గొప్ప విషయం. ఆయన నీతిమంతుడు, ఆయన ఎవరైనా నమ్ముతారు. మనల్ని దేవుడు నమ్మి పని ఇవ్వటం, మనల్ని నమ్మి దేవుని సేవలు వాడుకోవటం, మనల్ని నమ్మి దేవుడు ఒక భాగ్యం ఇవ్వటము, అది చాలా గొప్ప విషయం. అది చిన్న విషయము కాదు. బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు అతని నమ్మకాన్ని చూశాడు. దేవుడు నమ్మినట్టుగా ఒమ్ము చేశాడా? దాన్ని నెరవేర్చాడా? చెప్పండి. దేవుడి నమ్మకాన్ని సంసోను ఏం చేశాడు? చెప్పండి. దేవుడి నమ్మకం సంసోను మీద ఏంటి? ఫిలిష్తీయులను అంతం చేసి ఇజ్రాయేలుకు నాయకుడిగా ఉంటాడని దేవుడు సంసోను ఏర్పరచుకుంటే సంసోను ఆ నమ్మకాన్ని ఏం చేశాడు? ఒమ్ము చేశాడు. అదే నమ్మకత్వం దేవుడు మోషే మీద పెట్టుకున్నాడు. కానీ మోషే అలా చేయలేదు. మోషే దేవుడు ఏది అతను బాలుడుగా ఉన్నప్పుడే ఉద్దేశించాడో దానికి మించి మోషే చేశాడు. అతడు పెద్దవాడైన తర్వాత, నిజం తెలుసుకున్న తర్వాత నిజాయితీగా బ్రతికాడు. గుండె మీద చేయి పెట్టుకోండి ఒకసారి.
అయ్యా గుండెల మీద అలా పెట్టుకొని చేపెట్టుకోండి, గుండెల మీద చేపెట్టుకుని చెప్పండి, నిజం తెలుసుకున్నాక అనండి, నిజాయితీగా బ్రతుకుతున్నానా నేను? గట్టిగా చెప్పండి. నిజం తెలుసుకున్నాక చెప్పురా, నిజం తెలుసుకున్నాక నిజాయితీగా బ్రతుకుతున్నానా? ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, వాడికి నిజం తెలుస్తుందా? తెలవదు. మరి తెలవనప్పుడు నిజాయితీగా ఎలా ఉంటుంది? తెలియదు వాళ్ళు. అందుకే చిన్నపిల్లలు దేవుని రాజ్యం అన్నారు. ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయ్యాం, నిజం తెలుసుకున్నాం. నిజం తెలుసుకున్న నువ్వు నేను ఎలా ఉండాలి? నిజాయితీగా బ్రతకాలి. దేవుడు తప్పకుండా నీ వెంట ఉంటాడు. నిజం తెలుసుకుని కూడా నువ్వు మళ్ళీ ఇలా రొచ్చులోని, ఆ లోకంలోని, ఆ పాపంలోని, ఆ బురదలోనే దొరికితే, ఇంకా వెళ్ళి నువ్వు ఆ లోకంలో చీకట్లో బ్రతికితే, దేవుడు నిన్ను వాడుకోవటం చాలా అరుదు అని నువ్వు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అతడు పెద్దవాడైన తర్వాత దారి తప్పిపోలేదు. చాలామంది పెద్దవాళ్ళు అయ్యాక దారి తప్పిపోతారు, కొంతమంది పెళ్ళి అయ్యాక దారి తప్పిపోతారు. తల్లులుగా బాగా తెలుసు. కొంతమంది పెద్దోళ్ళు అయ్యాక దారి తప్పిపోతే, కొంతమంది ఇంకా పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాక మాట్లాడరేటండి, నా ఇష్టం నా 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 అనుకుంటూ ప్రయాణం చేస్తూ, అటు పెద్దలకి, ఇటు తల్లిదండ్రులకి, ఇటు దేవునికి లోబడకుండా వారు మార్గాలు వారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మోషే అలాగా లేడు. దేవుని చిత్తం చేయటానికి తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టాడు. భార్య అనే పిల్లల్ని, కుటుంబాన్ని. యేసుప్రభు ఏమన్నారు? నా నిమిత్తం తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెలైనను, అన్నదమ్ములైనను, అది మోషే నెరవేర్చాడు. ఒక రకంగా చెప్పాలంటే కొత్త నిబంధన బోధ మోషేలో మనకు కనబడతా ఉంది. అవునా కదా చెప్పండి? కొత్త నిబంధన బోధ మోషేలో కనబడుతుంది. యేసు ప్రభులో ఉన్న జీవితం అక్కడ మోషేలో మనకు కనబడతా ఉంది. ఆయన ఎదిగిన తర్వాత, పెద్దోడైన తర్వాత చెప్పండి, పెద్దోడికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? పిల్లోడు పెరిగిన తర్వాత యవనస్తుడు అవుతుంటే ఆలోచనలు మారతాయి లేదా? బాడీ లాంగ్వేజ్ మారుతుంది, ఉద్దేశాలు మారుతాయి, మాట మారుతుంది, స్పీడ్ మారుతుంది. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు కంటే పెద్దోడైన తర్వాత ఇంకా ఎక్కువ కాలం చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మోషే పెద్దోడైన తర్వాత బాగుపడ్డాడు. పెద్దోడైన తర్వాత నిజం తెలుసుకుని నిజాయితీగా బ్రతికి దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. మీ కుడి చేయి పైకెత్తి చెప్పండి, ఎంతమంది మీ దర్శనం కావాలి? అయితే నిజం తెలుసుకున్న మీరు నిజాయితీగా బ్రతకడం మొదలు పెట్టండి. చెప్పండి, అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చెప్పండి, ఇలా పెట్టండి, గుప్పులు వెళ్ళపండి, ఇలా పట్టుకొని పిడికిలు బిగి చెప్పండి. చెప్పండి, నిజం తెలుసుకున్న నేను నిజాయితీగా బ్రతుకుతాను, దేవుని దర్శనం పొందుకుంటాను. దేవుడి దర్శనం ఎవరికి వస్తుంది? ఎవరిని దర్శిస్తాడు దేవుడు? ఆమేన్ చెప్పండి. సౌలు నిజాయితీ కలిగినాడు. అక్కడ ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఇక్కడ ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు కూడా తన నమ్మిన ధర్మం కోసం యుద్ధం చేశాడు. అవునా కదా చెప్పండి? సౌలు తన నమ్మిన ధర్మం కోసం యుద్ధం చేశాడు. ఇక్కడికి వచ్చాక యేసు నమ్మిన తర్వాత యేసు కోసం యుద్ధం చేశాడు. అయితే ఆ యుద్ధము ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలతో కాదు, అది పరలోక సంబంధమైన యుద్ధోపకరణాలతో యుద్ధం చేశాడు. నాకైతే చప్పట్లు కొట్టాలని ఉంది. మోషే ఎప్పుడైతే పెద్దోడయ్యాడో, నిజం తెలుసుకున్నాడో, నిజాయితీగా బ్రతకడం మొదలు పెట్టినప్పుడు మొదటగా వదిలిపెట్టాల్సింది ఏంటి? మోషే ఐగుప్తు ధనం, ఐగుప్తు సుఖం, ఐగుప్తు పాప భోగములు, ఐగుప్తు నుంచి వచ్చేటువంటి ఆశల కోరికలు విడిచిపెట్టి దేవుని విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఎప్పుడైతే జీవిస్తున్నాడో అప్పుడు దేవుని దర్శనం మోషేకి వచ్చింది. ఏమొచ్చింది మోషేకి? దేవుని దర్శనం. ఆ దర్శనం గురించి వివరిస్తూ అంటున్నాడు, మరొకసారి చదవండి అన్నమాట. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరం. చాలాసార్లు మనకి ఎక్కువ శాతం సాతాను కళ్ళ తప్ప దేవుని కళ్ళు రావు. తెలుసా మీకు? ఎక్కువ శాతం చాలామంది చెప్పడం విన్నాను, అన్న ఏదో వచ్చి గుండెల మీద కూర్చుందన్న, అన్న అది కాస్త పొట్ట మీదకి వచ్చిందన్న, ఊపు రాలేదన్న. నాకైతే నేను పక్క నుంచి ఇళ్ళల్లో అన్నాను, అన్న ఎవరో పట్టించుకోవట్లేదన్న నన్ను. తీరా కళ్ళు తెరిచి చూస్తే నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను అన్న. ఈ రోజు నుంచి దెయ్యం కళ్ళ మీకు రాకుండాను గాక, దేవుని దర్శనాలు మీకు వచ్చును గాక. దేవుని దర్శనాలు రావాలంటే జీవితంలో నిజాయితీగా బ్రతకండి. నీతి నిజాయితీ కలిగి మీరు ఉంటే నువ్వెక్కడున్నా దేవుని దర్శనం వస్తుంది. నీది పూరు గుడిసైనా పర్లేదు, నీది రేకుల సెట్ చిన్నీళ్ళైనా కావచ్చు, ఎక్కడైనా ఉండవు, నువ్వు నిజాయితీగా బ్రతికితే దేవుడిని దర్శిస్తాడు.
ఎందుకంటే దేవుని కనులు లోకమంతా యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనులు లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు యథార్థంగా, నీతిగా, న్యాయంగా, నమ్మకస్తుడిగా నువ్వు ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమె చెప్పండి బిగ్గరగా. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఆ మిక్కిలి భయం దేని చూసి, దెయ్యాన్ని చూసి కాదు, దేవుని ప్రభావం తట్టుకోలేక. దేవుడు తన ప్రభావంతో మోషే దగ్గర దిగొచ్చాడండి. దేవుడు తన మహామహిమతో మోషే దగ్గర దిగొచ్చాడు. దేవుడు తన పరివారంతో మోషే దగ్గర దిగొచ్చి మోషేను బ్రతుకులాడుకుంటున్నాడు. ఎందుకు బ్రతుకులాడుకుంటున్నాడమ్మా? అతనిలో ఉన్న క్వాలిటీ, అతనిలో ఉన్న నిజాయితీ, అతనిలో ఉన్న నీతి, అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని దేవుడిని ఆచరింపజేసింది. దేవుడు మోషేని దాటి వెళ్ళాడా వెళ్ళలేదా? చెప్పు నాన్న, వెళ్ళాడా? దేవుడు మోషే దాటి వెళ్ళలేదు. దేవుడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. చెప్పండి, దేవుడు దాటిపోకూడదంటే ఎలా ఉండాలి మనం? నమ్మకం. దేవుడికి కావాల్సింది అదే. రైట్, ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. మోషే గారు గురించి దావీదు గారు ఒక మాట ఇలా అన్నారు. 103వ కీర్తన 7వ చరణంలో, 103వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. బా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. మోషేకి దేవుడు తను తాను కనపరుచుకున్నాడట. పొదలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. పొద కాలిపోతుంది. ఆ పొదలో నుంచి, ఆ మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పొద కాలిపోవట్లేదట, మండుతుంది. మండుతున్న పొద. గొర్రెలు మేపుకుంటున్నాడు మోషే. ఎక్కడ ఉండాల్సిన మోషే? ఐగుప్తులతో చక్కగా స్కూటర్ మీద, కార్ల మీద, రథాల మీద తిరగాల్సిన మోషే గొర్రెలు వెనకాల తిరుగుతున్నాడు. పెట్టినారండి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు కూడా ఎంతో కొంత దీనుడిగా, దాసుడిగా మారాలి, తగ్గాలి. యేసు ప్రభువే పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడితో సమానుడుగా అనిపించుకోవడానికి కూడా ఆయన ఒప్పుకొనక శిలువ మరణము నొందినంతగా తగ్గించుకుని మానవులకి సేవ చేశాడు. ఆయన చేసాడా లేదా చెప్పండి? మోషే నిజం తెలుసుకుని నిజాయితీగా నిలబడినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన కనపరుచుకున్నాడట మోషేకి. దేవుని మార్గాలు మోషేకి తెలియపరిచాడు. ఆయన మోషేకి తన మార్గములను తెలియజేశాను. మీరు చెప్పండి, దేవుని మార్గాలు మనతో దేవుడు పంచుకుంటాడా? దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలు మనతో మాట్లాడతాడా? మాట్లాడడా? చెప్పండి. మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు, దేవుని చిత్తం కనుగొంటున్నప్పుడు, దేవుని చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు లోకం మనల్ని వెంటాడుతుంది. పిచ్చోళ్ళగా చూస్తుందండి. ఇప్పుడు నన్ను ఉదాహరణ చూస్తే కొంతమంది పిచ్చోళ్ళగానే చూస్తారు. దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు లోకాన్ని మనం ఎలా కనబడతాం? 100% ఎర్రివారిలాగానే కనబడతాం. ఒకడు దేవుని చిత్తం చేయాలని నడుం కట్టుకున్నప్పుడు లోకానికి నచ్చడు. అతను దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు, ఎవడు కూడా లోకానికి నచ్చడు. దేవుని కొరకు జీవించాలనుకున్నాడు, ఐగుప్తుకి నచ్చడు. కాబట్టి ఐగుప్తుకి నచ్చకపోని, లోకానికి నచ్చకపోని, దేవుని చిత్తం చేయటమే నాకు భాగ్యంగా ఎంచుకుందుము గాక. ఎంతమందికి ఆశ ఉంది? దేవుడి చిత్తం నేను తెలుసుకుని ఆయన కోసం నేను బ్రతకాలి. నా అన్నదమ్ములు నా కోసం రక్తం చిందించారండి? నా అక్క చెల్లెలు నా కోసం రక్తం చిందించలేదు. నా కుటుంబీకులు నా కోసం ఏం కష్టపడలేదు. నా కొరకు శ్రమ అనుభవించినటువంటి క్రీస్తు నావారు. నా కొరకు సర్వస్వము అప్పగించుకున్నాడు క్రీస్తు. ఆ క్రీస్తు కోసం నేను బ్రతుకుతానని ఒక నిబంధన మనం చేసుకుందుము గాక.